అందరికీ నమస్తే అండి. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ జర్నలిస్టు, మంచి అనుభవం, మంచి విషయ పరిజ్ఞానం, పుష్కలంగా పరిచయాలు, నెట్వర్కు ఉన్న ఒక పెద్ద జర్నలిస్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఇంతకుముందు గతంలో అనేక సంస్థల్లో చేశారు. ప్రస్తుతానికి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా యూట్యూబ్‌లో గడిచిన 10 ఏళ్లుగా ఉన్నారు. అయితే ఈ మధ్య కొన్ని సంవత్సరాల నుంచి ఆయన పూర్తిగా ఒక పార్టీకి అలైన్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక పార్టీకి, తెలంగాణలో ఒక పార్టీకి అలైన్ అయిపోయారు. ఇది నిస్సంకోచంగా, నిస్సందేహంగా ఆయన కంటెంట్ చూస్తే చెప్పొచ్చు. అయితే ఆయన మధ్య మధ్యలో దొరికిపోతున్నారనమాట. ఇప్పుడు ఎవరి భావజాలం వాళ్ళకుండొచ్చు, ఎవరి కంటెంట్ వాళ్ళకుండొచ్చు. అందులో వాళ్ళ భావజాలం తగ్గట్టు, లేదంటే వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్‌కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఆ పార్టీ కోసం. అయితే దొరికిపోవడం, ఒక పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి మరీ వింత లాజిక్‌లు ప్రస్తావించడమే విడ్డూరంగా, వింతగా ఉంటది. నిన్న ఆయన ప్రతి ప్రశ్న వెనక వైఎస్ఆర్‌సీపీ ఉందంటారా అని చెప్పి ఒక విశ్లేషణ చేశారు వేరే ఛానల్ డిబేట్లో. దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడే అందరి వెనక వైఎస్ఆర్‌సీపీ ఉందంటారా? రేపొద్దున కూటమి పార్టీల మధ్య విభేదాలు వస్తే దాని వెనక కూడా వైసీపీ ఉందని ఆరోపిస్తారా అని ఆయన చెప్పారనమాట. చెప్తూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తుంటే ఆయన వెనక వైఎస్ఆర్‌సీపీ ఉందనే ప్రచారాన్ని కూటమి నేతలు చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను చెప్పారు. ఇదే సందర్భంలో అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ వీడియో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కామెంట్స్ని నేను ఎందుకు తప్పుపడుతున్నాను అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఆయన నిన్న ఇలా కామెంట్ చేశారు. అండ్ నిన్నే ప్రకాష్ రాజ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు ఆట మొదలుపెట్టారు, ప్రజలే ముగిస్తారు, ఉపా చట్టం కింద యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారా? ప్రశ్న రావణ్కు ప్రభుత్వ వేధింపులపై నటుడు ప్రకాష్ రాజ్ ఉపా చట్టం కింద ఓ యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారా? ప్రశ్నించడం ఏమైనా దేశద్రోహమా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులను అణిచివేయడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా దిగజారండి అంటూ ప్రభుత్వ తీరును ఆయన పెట్టారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో టీడీపీ కూటమి మొదలుపెట్టిన ఈ ఆటను ప్రజలే ముగిస్తారని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నేను నిన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ప్రశ్నించడాన్ని ఎవరు అడ్డుకోరు. ప్రశ్నించవచ్చు, లేదా పీక్స్లోకి వెళ్ళి నిలదీయొచ్చు. ప్రశ్నించడం వేరు, ఆ ప్రశ్నించడాన్ని కాస్త అగ్రెషన్ జోడిస్తే నిలదీయడం అనమాట. నిలదీయొచ్చు, విమర్శించవచ్చు, కానీ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. పర్సనల్ ఎజెండాగా పనిచేయకూడదు. అండ్ ఒక ధర్మాన్ని, ఒక మతాన్ని ద్వేషిస్తూ అలా వ్యాఖ్యలు చేయకూడదు. దేవుళ్ళను ద్వేషిస్తూ అలా వ్యాఖ్యలు చేయకూడదు. విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రకాష్ రాజ్ గారు చదువుకున్న వ్యక్తే కదా. కానీ ఆయన ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటున్నారు. ఇక్కడ నేను వీళ్ళిద్దరిని ఎందుకు కలిపానంటే, ఒక 3 రోజుల కిందట ఇద్దరు ఒక ఇంటర్వ్యూ చేశారు. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిన వెంటనే ఆ నెక్స్ట్ డే అనుకుంటే వీళ్ళిద్దరూ నాగేశ్వర్ గారు వెంటనే ప్రకాష్ రాజ్ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇక్కడ ఎక్కడో కోసాలు కదులుతున్నాయి, ఎక్కడో ఎవరికో కోసాలు కదులుతున్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కూడా అంటున్నాను, ప్రశ్న రావణ్ వెనక వైసీపీ లేదు, వైసీపీ ఉండదు నాకు తెలిసినంత వరకు. అండ్ ప్రకాష్ రాజ్ వెనక కూడా వైసీపీ ఉండదు నాకు తెలిసినంత వరకు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వెనక మాత్రం వైసీపీ ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేది ఆయనకు విజయసాయిరెడ్డి గారికి తెలుసు. ఆయనకు విజయసాయిరెడ్డి గారికి 2022, 23 ఆ టైంలో రకరకాల భేటీలు, మీటింగులు జరిగాయి. వాళ్ళిద్దరికి మధ్య ఏం చర్చ జరిగిందో వాళ్ళిద్దరికే తెలుసు, మూడో వ్యక్తికి తెలియదు. సో ఆయనకు వైసీపీ తెర వెనుక ఉంటుంది. ఇక తులసి చందు గారికి కూడా తెర వెనుక వైసీపీ ఉండదు. వీళ్ళ నలుగురు కూడా ఒకే భావజాలంతో, కమ్యూనిజం భావజాలంతో పనిచేస్తున్నారు, ఒకే తానులో మొక్కలు అని తెలుసు. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న రావణ్ అరెస్ట్ జరిగిన రోజు ఒక ట్వీట్ చేశారు, అరెస్ట్ని ఖండించారు. అండ్ నిన్న అంబటి రాంబాబు గారు కూడా ప్రశ్న రావణ్ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. టీడీపీలో సీమరాజా అండ్ కిరాకార్పి లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా. సో వీరికి ఒక న్యాయము, ప్రశ్న రావణ్కి ఒక న్యాయము అనేటట్టు. ఎస్, నేను కూడా నా వీడియోలో 4 రోజుల కిందట కూడా నేను అదే చెప్పాను. తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది యూట్యూబర్లు అలాగే మాట్లాడుతున్నారు అని. అయితే వీళ్ళు పూర్తిగా ఒక పార్టీలో అలైన్ అయిపోయి మాట్లాడుతున్నారు, ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నారు. సో పార్టీలు భావజాలాలు వేరుగా ఉంటాయి, రాజకీయాలు వేరుగా ఉంటాయి. కానీ ప్రశ్న రావణ్ అంతకన్నా దారుణమైన పని చేస్తున్నాడు. అతను ఒక పార్టీ తరపున మాట్లాడితే పర్లా, కానీ అతను కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడుతున్నాడు. దేశంలో తప్పు నేరంగా పరిగణిస్తున్న, దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న నక్సలిజాన్ని ప్రోత్సహించేలా మాట్లాడుతున్నాడు. సో అది ప్రశ్నించడం కిందకు రాదు, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కిందకు రాదు.
సో ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆ విషయం ఎస్ సీమరాజా మాట్లాడుతున్నది, ఆర్పి మాట్లాడుతున్నది తప్పే. సో వాళ్ళని చట్టపరంగా శిక్షించవచ్చు. ఈ టీడీపీ వాళ్ళు వెనక ఉన్నారన్నమాట వాస్తవమే. అండ్ దానికి తగ్గట్టు వైసీపీలో కూడా కొంతమంది యూట్యూబ్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కంటెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరి పార్టీ సోషల్ మీడియా వాళ్ళని పెంచి పోషిస్తుంది. ఆ పార్టీల వల్లే వీళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. ఇది పక్కన పెట్టేద్దాం. కానీ ప్రశ్న రావణ్ మాత్రం ఒక పార్టీకి అలైన్ అయ్యాడని నేను అనుకోను. బట్ అతను ప్రశ్నించడం లేదనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అంబటి రాంబాబు గారు. ఏదో అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి, బాధితుడిగా ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం దొరికింది కాబట్టి వీళ్ళు మాట్లాడడం తప్ప అతను ఏమీ వైసీపీకి అలైన్ అయ్యున్న వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు మళ్ళీ మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గరికి వెళ్తే, సో ప్రశ్నించే ప్రతి ఒక్కరిని వైసీపీకి అంటగడతారు అంటే, అలా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మాత్రమే అంటగడుతున్నారు. అది ఆయన ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. ఆయన్ను అంటగడుతుంటే ఆయన ఏమంటాడు అంటే, ఆయననే ప్రకాష్ రాజ్ని వైసీపీకి అంటగట్టేస్తున్నారు, ప్రశ్న రావణ్ని వైసీపీకి అంటగట్టేస్తున్నారు. సో ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అందరినీ వైసీపీకి అంటగట్టేస్తున్నారు అని అందరినీ ఎందుకు చెప్పాడంటే, తనను కూడా వైసీపీకి అంటగట్టేస్తున్నారు కాబట్టి. ఇక్కడ తను వైసీపీకి అయిన మాట నిజం. వైసీపీ తరపున వైసీపీ తానులో ఒక ముక్కగా పనిచేస్తున్న మాట నిజం. వైసీపీ కంటెంట్ను ప్రజెంట్ చేస్తున్న మాట నిజం. కానీ నేను ఇందాక చెప్పినట్టు మిగిలిన వాళ్ళు అయితే కాదు. సో మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా అనుమానించట్లేదు, కానీ ఈయన్ని మాత్రం అనుమానిస్తున్నారు. కానీ ఈయన తప్పించుకొని మిగిలిన వాళ్ళని మాత్రం వైసీపీకి అంటగడుతున్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. అంటే చాలా లాజికల్గా అర్థం చేసుకోవాలి. ఆయన చాలా తెలివి, చాలా అనుభవం, చాలా లాజిక్స్ ఉపయోగించి ఇలా వ్యాఖ్య చేశాడనమాట నిన్న వీడియోలో. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ వైసీపీకి అంటగడుతున్నారని. అలా ఆ మాటకు వస్తే వైసీపీ వాళ్ళు కూడా అంతేగా. గతంలో ఏం జరిగినా చంద్రబాబు గారికి, టీడీపీకి అంటగట్టారుగా అధికారంలో ఉన్నప్పుడు కదా. సో ఇక్కడ ఎవరి భావజాలం వాళ్ళది, ఎవరి రాజకీయం వాళ్ళది. కానీ మధ్యలో అతి తెలివి, అతి మేధావితనం, అతి అనుభవం ఎక్కువైపోయి పనికిమాలిన లాజిక్లు మాట్లాడి అడ్డంగా దొరికిపోవడమే నాగేశ్వర గారు వంతైంది. గతంలో ఈ మధ్య అసలు నేను ఎందుకు నాగేశ్వర గారిని ఇంత వ్యతిరేకిస్తున్నాను, నాకేం పని లేదు, అసలు ఆయన గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఒక వ్యాఖ్య చేసి దాన్ని వెనక్కి తీసుకొని ఆ తర్వాత కూడా జర్నలిస్టులందరినీ రెచ్చగొట్టి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టించి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు చూసారా, అప్పుడే ఎస్ వీళ్ళందరూ ఒక అజెండా ప్రకారం పనిచేస్తున్నారు అనేది నాకు తెలిసింది. తులసి చందు ఆ మీటింగ్కి వచ్చారు, ప్రకాష్ రాజ్ తెరవనుకున్నారు, ప్రశ్న రావణ్ మరింత అగ్రెసివ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారి మీద. సో అంటే వీళ్ళందరూ ఒక అజెండా ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళ నలుగురుతో పాటు ఇంకొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు అనేది అప్పుడు అర్థమైంది.